175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముగ్గురితో కలిసిన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సర కాలం కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా సగభాగం వాళ్ళు పరిపాలన చేశారు. ఇంకొక 6 నెలలు అయిపోతుంది. అది కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కొన్నేమో కొద్దిగా నెరవేర్చారు, ముఖ్యమైన అతను నెరవేర్చలా. మీకు గుర్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ 6లో అతి ముఖ్యమైనది శ్రీనిధి. ఎవరైతే 18 ఏళ్ళు నిండినటువంటి మహిళకి నెలకు 1500 రూపాయలు, వాళ్ళ ఇంట్లో 2 మహిళలుంటే 3000, 4 మహిళలుంటే 4000, 3 మహిళలుంటే 4500, 4 ఉంటే 6000 ఇచ్చేస్తాం అని చెప్పాడు. ఒక్క మహిళకి ఇచ్చాడా? సూపర్ 6లో ప్రధానమైనటువంటి డిమాండ్ని గాల్లో వదిలేశాడు. అంతేకాదు, మన లోకేష్ గారు యువనాయకుడు, నారావారి ఏకైక పుత్రుడు, యువగలం అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలికి పోయింది. ఆయన మాత్రం యువగలం చేశాడు. ఆయన మాత్రం ఉద్యోగం వచ్చింది, మంగళగిరి ఎమ్మెల్యేగా. తర్వాత ప్రమోషన్ వచ్చింది మంత్రిగా. ఇప్పుడు డబుల్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలిని యువగలం పోయింది. మళ్ళీ ఇంకోటి చెప్పారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్, ఇది నా సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఏమైంది సూపర్ 6? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 3 మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. 3 మోసగాళ్ళ ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు. నారా లోకేష్ గారు ఆల్ ఇండియా మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. 3 మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది. 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దబాయింపులు. సూపర్ 6 చేసేసాం, ఎవరైనా చేయలేదంటే వాళ్ళ నాలుగు మందమంట. చంద్రబాబు నాలుగు మాత్రం భలే పలసన, చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్తాడు, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్తాడు, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చివాగుడు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే. మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్, ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తయారు చేశాం దహనం చేద్దామని. మొత్తాన్ని పోలీసులు బలవంతాన్ని పట్టుకుపోయారయ్యా. శభాష్, గుంటూరు పోలీసులకి శభాష్. దిష్టి బొమ్మను తీసుకెళ్లారు, బ్రహ్మాండంగా అరెస్ట్ చేశారు దిష్టి బొమ్మని. మీ పనికి మాలిన పనికి దిష్టి బొమ్మను తీసుకెళ్ళటం ఏంటయ్యా? మా ఇంటి మీద దాడి చేస్తే పట్టించుకోరు. మొన్న ఇంకో విషయం చెప్తా, గుజ్జనగూడలో 4వ తారీఖున మేము వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళని మేము కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలేశారు. అక్కడ దగ్గరుండి తగలించారు. ఈ పోలీసులే, ఈ డిఎస్పీనే. ఏమయ్యా ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తగలేస్తానంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి డిఎస్సి బొమ్మని ఏం చేసుకుంటారయ్యా?
తగలేస్తారా? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాల. డిఎస్సి బొమ్మని బలవంతంగా మా కార్యకర్తల దగ్గర నుంచి లాక్కెళ్ళారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తగలేస్తుంటే ఓకే సోద్యం చూసినట్టు చూశారు. ఏం చేస్తారు మీ డ్యూటీ అని అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తగలేస్తే కాపలాకేస్తారు, మేము డిఎస్సి బొమ్మ తగలేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు బొమ్మని. వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తే రక్షణగా ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టరు, మా మీద కేసు పెట్టి లోపలేస్తారు. ఏందో ఇది నాకు అర్థం కాలేదు. గుంటూరు పోలీసులు ఏం పోయే కాలం వచ్చిందని అడుగుతా ఉన్నా. ధర్మం కాదు ఇది. అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా మేమే అధికారంలోకి రాబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అధికారంలోకి రాబోతున్నాం, గుర్తుపెట్టుకో. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మా ఇంటి మీద దాడి చేస్తే ఇంతవరకు అరెస్ట్ చేయలేకండి. ఏప్రిల్ 18వ తారీఖున ఒకరోజు నిరాహార దీక్ష చేశారు, ఇంతవరకు అరెస్ట్ చేశారా? చేయలే. మళ్ళీ వచ్చే నెల 29వ తారీఖున మళ్ళీ ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నా మా ఇంటి దగ్గర నుంచి. అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే మా ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే మా ఆఫీస్ పగలగొట్టారో, ఎక్కడైతే మా కార్లు పగలగొట్టారో, మా ఆస్తులు ధ్వంసం చేశారో అక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ ఇక్కడికి 29 కిలోమీటర్లు. డీజీపీ ఆఫీస్ అంటే రాష్ట్రంలో రక్షక నిలయం, నేరస్తులను శిక్షించేటటువంటి పెద్ద కార్యాలయం. అక్కడ దాకా నడిచి వెళ్ళాలనుకుంటున్నాను 2 రోజుల పాటు. మొదటి 19 కిలోమీటర్లు, చివరి 10 కిలోమీటర్లు. 2 రోజుల పాటు నడిచి 2 రోజుల పాటు నడిచి అక్కడ వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అది నా వినతి పాదయాత్ర. నా వినతి పాదయాత్రకి అందరూ మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కారణం ఏంటంటే ఆ వినతి చేయటం ద్వారా అయినా సరే పోలీసులు సిగ్గొచ్చి నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చేసింది మాత్రం పోలీసులు చాలా దారుణం. డిఎస్సి బొమ్మను పట్టుకుపోయారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మని మాత్రం తగలేస్తుంటే 4వ తారీఖున కాపలా కాశారు. ఇది పోలీసులకు తగిన విధానం కాదు. పోలీసులు మీ రూటును మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా చెప్పవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేసినప్పుడు ఏం చేశారు పోలీసులు? ఆ రోజు రక్షణ బొమ్మ తీసుకెళ్లారు సార్. చెప్పండి, మొన్న 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేసినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేస్తే మీరు పర్మిషన్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగలేసినప్పుడు అడగడం కాదు, ఆ రోజు అడిగారు వాళ్ళు అడిగారా? నిన్న అడిగాం కాదండి, మేము డిఎస్ చంద్రబాబు బొమ్మ కాదు, వాళ్ళు ఎప్పుడో తగలేసారు. చంద్రబాబు ప్రోగ్రామ్
చెప్పడానికి సమాధానం మీరు ఇప్పుడు దానికి సమాధానం. అది కాదు మొన్న